వరకు మనం చూసినాం కదా, నిరసనకి చాలా మంది మద్దతు రావడానికి ప్రయత్నించారు గాంధీ హాస్పిటల్లో నిర్బంధం. కానీ ఇవాళ మనం సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ సత్యవతి రాథోడ్ ఉంది. ఒక్కసారి రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఎట్లా ఉందనేది మాట్లాడదాం. చూస్తుంటే ధర్నా చౌక్ ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో ధర్నా చౌక్లో మనం ధర్నాలు చూడలేని పరిస్థితి, అందరూ ప్రశాంతంగా ఉంది. కానీ ఈ రోజు ఒక పక్క ధర్నా చౌక్ కావచ్చు, ఒక పక్క హాస్పిటల్ కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థుల పరిస్థితి? అంటే ఎవరికి విద్యార్థులు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల అభివృద్ధి గురించి పట్టనట్టుగా ఉంది. కేవలం నేను అనుకుంటాను జిల్లాల పర్యటన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2-3 జిల్లాలు పర్యటించారు, కానీ ఢిల్లీకి మాత్రం 20 సార్లు పోయినారు. అంటే ప్రతిదానికి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఒకసారి చూద్దాం, 10 ఏళ్ళైంది కేసీఆర్ని చూసాం, ఒకసారి రేవంత్ రెడ్డిని చూద్దాం. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. గెలిచిన వెంటనే మరి మొదటి క్యాబినెట్లోనే జాబ్ క్యాలెండర్కు సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. కాబట్టి ప్రజలందరూ నమ్మిండ్రు. కానీ ఆ 6 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ నమ్మకం బొమ్మైపోతుందేమో, ఎక్కడ మా బిడ్డలు అట్లనే రోడ్డు మీద ఉద్యోగాలు లేకుండా తిరగాల్సి వస్తుందేమో అని చెప్పి ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ, వాళ్ళు ఆందోళన కానీ, లేకపోతే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి వాళ్ళకు తిండికి బట్టలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి విద్యార్థులు వాళ్ళే మోటివేట్ అయ్యి ఈరోజు మోతిలాల్ ఈ దీక్షకు పూనుకోవడం, నిరసన తెలియజేయడం, దానికి అంతమంది మద్దతు కూడగట్టడం, అంతమంది మద్దతు ఇవ్వడం అనేది నిజంగా ఎవరు ఊహించండి. ప్రభుత్వం నిజంగా ఒక పిరికిపంద చర్యలాగా ఇబ్బంది అక్కడికి పోనీయకుండా ఆయనను ఒక భయాందోళనకు గురి చేసిన మాట వాస్తవం. తమ్ముడేమో తన ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి అందరినీ కూడగట్టి, నేను ఒక్కడనే అయిపోతున్నాను, అందరినీ కూడగడదాం, అందరి మద్దతు కూడగట్టుకొని మళ్ళీ దీక్షను ఉధృతం చేద్దాం, అందరిలో మరి ఒక సామాజిక స్పృహను తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేసిండు. అందులో ఆయన విజయం సాధించిండు. నేను మనస్ఫూర్తిగా మోతిలాల్ని అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే ఏ ఉద్యమానికైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుంది. ఒక గిరిజన బిడ్డ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మా అందరికి తెలుసు. కాబట్టి అందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం. ఎవరు చేసినా తప్పకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం, వాళ్లకు అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళు చెప్పిన హామీలే వాళ్ళు నెరవేర్చే వరకు, వాళ్ళ మెడలు వంచే వరకు తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒక పక్క నిరుద్యోగులు, ఇంకో పక్క విద్యార్థులు, ఇంకో వైపు చూస్తుంటే సాగుకు సమయమైంది, ఇప్పటి వరకు రైతులకి భరోసా లేదు. సో రైతుల నుంచి ఎట్లా ఉంది? 6 గ్యారంటీల అని చెప్పి ఆ గ్యారంటీలకే వారంటీ లేకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేసింది అని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. పొరపాటు జరిగిపోయింది అని చెప్పి రైతులే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని వంచడంలో, మోసం చేయడంలో కాంగ్రెస్ సిద్ధహస్తం. చాలా అది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తారు. కానీ మోసం చేసినాం, ఓట్లు వేయించుకున్నాం, వెళ్ళిపోతామని అనుకుంటే పోనీయం. తప్పకుండా వాళ్ళ మెడలు వంచి మరి గ్రామాల్లో కూడా తిరగకుండా తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు తీసుకొస్తాం. ప్రజలు తిరగబడి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి వచ్చే విధంగా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పులు లేకుండా ఎందుకు వచ్చింది ఇలాంటి బిడ్డలు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతో తీసుకొచ్చాడో ఆ లక్ష్యం నెరవేర్చడానికి, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చేసిన ప్రయత్నం, అందులో మా గిరిజన వెనుకబడిన జాతి, మా గిరిజన సమాజం, మా లంబాడి కుల పిల్లలు, వాళ్లకు మంచి విద్యనివ్వాలి, విద్య ఒకటే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని అనేక గురుకుల పాఠశాలలు తీసుకురావడం, రిజర్వేషన్ పెంచడం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంచడం, విదేశీ విద్యను కూడా ప్రోత్సహించడం, 10 లక్షలు ఉన్న స్కీమ్ని 20 లక్షలకు, వేలాది మంది పిల్లలు అక్కడికి పోయి చదువుకునే అవకాశం కల్పించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి నాయకుడు తెలంగాణలో 10 కాలాల పాటు ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉంటే మా గిరిజన బిడ్డల కోసం తీసుకొచ్చిన ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక ఆరోగ్య లక్ష్మి కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే అనేకం. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండే వరకు చెప్పులు వేసుకోనని నేను దీక్ష తీసుకున్నాను. ఆ దీక్ష కొనసాగిస్తూ ఉన్నాను. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వస్తాయి.
అప్పటి వరకు నా దీక్ష కొనసాగుతుంది. సో ఇది నిరుద్యోగులు చేస్తున్న, విద్యార్థులు చేస్తున్న దీక్షకి ప్రతి ఒక్కరు కూడా కదిలొస్తున్నారు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కూడా చాలా మంది ఇప్పటికే మద్దతు తెలిపారు. అయితే తదుపరి వాళ్ళ కార్యాచరణ ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. సో ఇది సత్యవతి రాథోడ్ చెప్తున్న ముచ్చట. అదేవిధంగా ఎవరో ఒకరు చేస్తారని చెప్పేసి స్టేట్లో కట్టుకొని పోతే బయట జరిగే వస్తువులు జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా అందరం కలిసి ఏం చేద్దాం చెప్పండి, కార్యాచరణ ఏం చేద్దాం, అది చేసేది కూడా క్లారిటీ ఉండాలి, తొందరగా ఉండాలి. ఎందుకంటే ఇంకో 15 days